ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నగరంలో వేసవి తాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో సాధారణ కుటుంబాలు రోజువారీ జీవనంలోనే కాకుండా రాత్రులు విశ్రాంతి తీసుకోవడంలోనూ కష్టాలు పడుతున్నారు. ఇటీవల ఓ కుటుంబం ఈ పరిస్థితిని తట్టుకోలేక తీవ్ర వేడి నుంచి తప్పించుకోవడానికి తమ పిల్లలతో కలిసి నగరంలోని ఒక బ్యాంక్ ఏటీఎంలో ఆశ్రయం పొందింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఏసీ ఉన్న ఏకైక ప్రదేశం ఆ ఏటీఎమే కావడంతో తాము అక్కడే నిద్రించినట్టు ఆ కుటుంబం చెబుతుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా యూపీ ప్రభుత్వ వైఫల్యంపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఈ సంఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ ఇది యూపీ విద్యుత్ శాఖ వైఫల్యానికి నిదర్శనం అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కోతలతో ప్రజలు ఏటీఎంలో నిద్రించాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. వైరల్ వీడియోలో ఉన్న మహిళ మాట్లాడుతూ తాము నిద్రిస్తున్న ప్రాంతంలో నెల రోజులుగా రాత్రులు విద్యుత్ సరఫరా ఉండడం లేదని, చిన్నపిల్లలతో సహా ఇంట్లో ఉండడం కష్టంగా మారిందని చెబుతుంది. తమకు ఏకైక తాత్కాలిక పరిష్కారంగా ఏటీఎం కనిపించిందని, ఏసీ ఉన్న ప్లేస్ ఇది ఒక్కటే కావడంతో అక్కడికి వెళ్లామని, ఎవరూ అడ్డుకోకపోవడంతో గత కొన్ని రోజులుగా అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే ఎవరైనా అడ్డుకుంటే మాత్రం తమకు ప్రత్యామ్నాయంగా రోడ్డుపై పడుకోవడం తప్ప మరొక మార్గం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.